తీసుకొని పాకెళ్ళిందనమాట. నాకు చాలా బోర్ అవుతుంది, బయటకు తీసుకెళ్ళాలన్నట్టుగా ఏడు మొహం పెట్టేసింది. అందుకోసం బయటకు తీసుకెళ్ళిన తప్ప ఆ రోజు ఆయనకి హాలిడే ఉంది. అందుకోసం మా అబ్బాయి కూడా సరదాగా బయటికి తీసుకెళ్ళాము. పక్కనే మాకు పార్క్ ఉంటుంది. అక్కడ కొంచెం సేపు వాకింగ్ చేసి అక్కడ కొద్దిసేపు తనని ఆడిపించి, పిల్లలు ఉంటారు కదా అందరూ, వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మైండ్ తనకు కూడా ఇంట్లోనే ఉండి బోర్ అవుతుంది కాబట్టి అట్లా వీకెండ్స్లో హాలిడే ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్తాము. అయితే ఇక్కడ ఆడుకుంటుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత ఇక చీకటి అయిందని చెప్పేసి కొంచెం ఆకలి వేసింది అని చెప్పేసి బయటికి వెళ్ళి అక్కడ పావు బాజీ తింటాను మా ఆయన ఆర్డర్ ఇచ్చిండు. మా పాప కూడా తింటాను ఉంది. ఇక్కడ ఉయ్యాలలు ఊగుతుందన్నమాట. వాళ్ళ పప్ప తనని మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు. నాకంటే ఎక్కువ వాళ్ళ పప్పకి అటాచ్ ఉంటుంది మా పాప. బయటికి వెళ్ళేసి అక్కడ నుంచి పావు బాజీ తినేసి మంచిగా కొంచెం ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించింది. అది కూడా తీసేసుకొని తినేసి ఇక్కడ తినిపిస్తున్నాడు చూడండి వాళ్ళ పప్ప. పావు బాజీ మంచిగా కూర్చొని తింటుంది మా పాప. అక్కడి నుంచి మళ్ళీ అంత తినేసి టైం అంతా స్పెండ్ చేసి ఆ రోజు అలా మాకు గడిచిపోయింది. పైనుంచి ఎక్కుతుంది దిగుతుంది, ఇట్లా గేమ్ లాగా ఆడుతుంది. కాసేపు అక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోయాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను బ్లాగ్తో కలుస్తాను. బాయ్. మీరు ఇలానే వీకెండ్లో బయటికి వెళ్తారా, టైం స్పెండ్ చేస్తారా మీ ఫ్యామిలీతోని? కామెంట్ చేయండి.